27 కోట్లు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం అంగీకరించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇక కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం సహా మిగిలిన హెడ్ వర్క్స్ పనులు 2027 మార్చి నాటికి పూర్తవుతాయని ప్రకటించారు. ఇందుకు గాను ప్రధానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. పోలవరం తొలి దశ పనులకు నిధులు మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నందున హెడ్ వర్క్స్ పనుల కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే కేంద్ర కేబినెట్ నిర్ణయాల గురించి తెలిసింది. దీంతో మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుకు పారిశ్రామిక కారిడార్లకు ఆర్థికంగా కేంద్రం సహకరిస్తోందని, ఇందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. రాష్ట్రంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు కూడా 2019లో సీఎం రూపంలో జగన్మోహన్ రెడ్డి అనే శనిగ్రహం ఆవహించిందని చంద్రబాబు విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రివర్స్ టెండర్ పేరిట పోలవరం కాంట్రాక్టు సంస్థను మార్చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రెండు 2019 నుంచి 2021 నవంబర్ దాకా పనులే చేయలేదని, ఫలితంగా 2020లో వచ్చిన వరదకు డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం ఐఐటి హైదరాబాద్ తో అధ్యయనం చేయిస్తే జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 2020 వరదలకు ఈ వాల్ దెబ్బతిన్నట్లు తేలిందన్నారు. గైడ్ బండ్ కుంగిపోయిందని, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలకు సిపేజీ వచ్చిందని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా 72% పనులు పూర్తి చేశామని, 48 రేడియల్ గేట్లు బిగించేందుకు వీలుగా సిద్ధం చేశామని అన్నారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుపై సమీక్షించానని, దీనిని పూర్తి చేయడం తన అభిలాషగా చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం నిధులు ఇస్తున్నందున కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపడతామన్నారు. ఇది పూర్తి చేస్తూనే ఎత్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ను కూడా నిర్మిస్తామని, 2027 మార్చిలోగా తొలి దశ పనులు పూర్తి చేస్తామని వివరించారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిన వారిపై విచారణల గురించి తాము ఆలోచించడం లేదని, ముందు ఆ ప్రాజెక్టు ఎలా పూర్తి చేయాలన్న దానిపైనే దృష్టి పెట్టామని చంద్రబాబు తెలిపారు. 2019లో పోలవరాన్ని శనిగ్రహం ఆవరించిందన్న చంద్రబాబు రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టు పనులకు గ్రహణం పట్టిందన్నారు. పోలవరానికి పెండింగ్ నిధులు కూడా ఇవ్వాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. ఇక ఏపీలో పారిశ్రామిక స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కడప జిల్లాలోని కొప్పర్తి, కర్నూలు జిల్లాలోని వర్వకలులో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా సుమారు 1,00,000 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అదేవిధంగా రాష్ట్రం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోనుంది. ఇక తెలంగాణలోని జహీరాబాద్ లోను పారిశ్రామిక స్మార్ట్ సిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతించింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 10 రాష్ట్రాల్లో ఇదే తరహాలో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. ఆయా వివరాలను కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవులు మీడియాకు వివరించారు.
దేశంలో 28,602 కోట్ల రూపాయల పెట్టుబడితో 12 కొత్త పారిశ్రామిక స్మార్ట్ సిటీలు నెలకొల్పనున్నట్లు పీయూష్ గోయల్ చెప్పారు. వీటికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ పూర్తయిందని, పర్యావరణ అనుమతులు కూడా తీసుకున్నామని తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టులను శరవేగంతో పూర్తి చేస్తామన్నారు. ఏపీలో కొత్తగా ఏర్పడిన సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని, ఆయన హయాంలో ఈ స్మార్ట్ సిటీలు వేగంగా అభివృద్ధి చెందుతాయని మంత్రులు తెలిపారు. విభజనతో ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ఈ స్మార్ట్ సిటీలు వరంగా మారుతాయన్నారు. ముఖ్యంగా సీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఉత్తరాది, దక్షిణాది, తూర్పు, పశ్చిమ రాష్ట్రాల్లో నెలకొల్పే ఈ స్మార్ట్ సిటీలు దేశానికి మణిహారంగా ఉండనున్నాయి. జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వీటిని నిర్మించనున్నారు. ఈ స్మార్ట్ సిటీల కోసం స్పెషల్ పర్పస్ వెహికల్స్ ను ఏర్పాటు చేస్తారు. దీనిలో రాష్ట్ర వాటా భూమి రూపంలో ఉంటుంది. మ్యాచింగ్ నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు. కేంద్ర రాష్ట్రాల వాటా పోగా ఆయా అదనపు ఖర్చుకు తక్కువ వడ్డీకి దీర్ఘకాలం చెల్లింపు ప్రాతిపదికన రుణ సౌకర్యం కల్పిస్తారు. ఈ పారిశ్రామిక నగరాల వల్ల దేశవ్యాప్తంగా మొత్తం 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 30 లక్షల మందికి పరోక్ష ఉపాధి లభిస్తోంది. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగంగా ఇప్పటికే కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతం, తూముకూరు పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ సిటీలతో పారిశ్రామిక రంగం స్వరూపం పూర్తిగా మారనుంది. ఉత్పాదక సామర్థ్యం పెరగడంతో పాటు నగరాలు, పారిశ్రామిక కేంద్రాలు కలగలిపి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రగతి జరుగుతుంది. ఇది ఆత్మ నిర్భర్ భారత్ కు దోహదం చేయనుంది. ఈ పారిశ్రామిక నగరాలు గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతాయి. పారిశ్రామికవేత్తలు స్వేచ్ఛగా ప్రవేశించి వెంటనే ఉత్పత్తి ప్రారంభించేందుకు అనువుగా అన్ని రకాల ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ లో ఈ నగరాలు రూపొందుతాయి. పని ప్రాంతాలకు సమీపంలోనే నివాస వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తారు.